ఇప్పుడు సెకండ్ రౌండ్ 2 lakh rupees ఛాలెంజ్. మన రూల్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ విన్నర్ డిసైడ్ చేస్తారు సెకండ్ రౌండ్ థీమ్ ఏంటో. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి సెకండ్ రౌండ్ ఏం థీమ్ ఉండబోతోంది? కొరియోగ్రఫర్స్ లో ది బెస్ట్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా గారు. సో ప్రభుదేవా గారు కొరియోగ్రాఫ్ చేస్తున్న పాటల్లో వేగొడకం. ఓకే, సో మీరు ప్రభుదేవ గారి సాంగ్ తో పర్ఫామ్ చేయబోతున్నారు. సో వాళ్ళు కూడా అలాగే చేయాలి. వాళ్ళ ఇష్టం. రెచ్చిపో సుధీర్. వాళ్ళు ప్రభుదేవ గారి సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నారు. మీరు ఎవరి సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ కి మా టీం వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. అయితే ముందు ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఫస్ట్ అన్నయ్య. మే విన్నర్స్ అబ్బా, ఏంటి నీ ఇష్టమా? అది నేను నీకు చెప్పాలి. డెస్టినీ ఇస్ యువర్స్. రష్మి, ఎవరు ఫస్ట్ వస్తున్నారు? థ్యాంక్ యూ ప్రదీప్, బట్ ఇట్స్ ఓకే, గో హెడ్. yes మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక, లెట్స్ వెల్కమ్ దెం. Let's go. This is not a test. Do not attempt to adjust your dial. The revolution is now being televised. Okay. అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు అమ్మని జిమ్మడ అందాల పాబట అమ్మడ గుమ్మడ నీ మీద నాకు స్పీడ్తో చింకమ్మండి రాబే టొమాటకి సగటికి. అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు Transform and roll out. చోరీ మారుతావు పండితు బజ్జీల పాప మేస్త్రి మారాజు మేస్త్రి నేనేనయ్యో మండినే లేని మీసాల సరుకేమో గచ్చిపు అడుకేమో చెమటాపు అలుకేమో పిడిపోకు మనసేమో నవటాకు పసివాడు నన్ను పదే పదే కుట్టేసింది. Let's try something else. Yes, let's get some action. Robo-da. Yes! Tempo has reached critical level. Tempo has reached critical level. జిమ్మట అందాల పాపట అమ్మట గుమ్మడ నీ మీద నాకు అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు అసలు వీళ్ళు ఏ రేంజ్ లో చేశారంటే, ఇంత స్పీడ్ గా స్టెప్పులు మార్చారంటే స్లో మోషన్ లో చూస్తే గానీ వీళ్ళు ఏం స్టెప్పులు వేసారో నాకు అర్థం కాలే. బ్యూటిఫుల్ గా చేశారు. నలిపేసి చిత్తకొట్టి మడతెట్టేయడం అంటే ఇదే మా భాషలో. అంటే ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ మోషన్ లో ఆగిపోయిన శివారెడ్డి గారితో స్టార్ట్ చేస్తాను నేను. మాటలు రావట్లేదు, నేనే వస్తున్నాను.
ఆ సుధీర్ నువ్వు నా ఫ్యాను అని చెప్పడం కాదు, నిజంగా ఎర్రగా తీసారబ్బా. నిజంగా అసలు మాటలు రావట్లేదు, అందుకే నేను ఏం చేయాలో అర్థం కాక మీ మాస్టర్ని ఒకసారి పిలిస్తే బాగుంటుందేమా. बहुत अच्छा किया आपने. ఓసారి మీరు స్లోగా డాన్స్ చేస్తుండే ఆ స్లో మ్యూజిక్ మీద उसमें आप मैं इन्नो मिलकर खर्रे तो कैसा रहता. ఆ సుధీర్ నువ్వు కూడా వస్తావా? మీ ముందు నేను డాన్స్ చేయడం అంటే పర్వాలేదు రావా. అనే థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ఎలాగో వద్దాం అనుకుంటున్నావు లేదా? జిమ్మట అందాల పాపట అమ్మట గుమ్మట నీ మీద నాకు అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా చీతా నీ మీద నాకు థ్యాంక్ యూ గురుగారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు మీ కమెంట్స్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సదా గారు. గైస్ కమ్ ఆన్, కమ్ యు, ఐ నీడ్ టు హగ్ యు. ఏం చెప్పాలి అర్థం కావట్లా. ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది త్రూ అవుట్ ది యాక్ట్. ఈ పాట మీద ఇలాంటి కూడా కంపోజిషన్ చేయొచ్చని ఐ డోంట్ థింక్ సో ఎనీబడి వుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. రియల్లీ కమెండబుల్. సంకేత్, ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అంటున్నావు కానీ నువ్వైతే ఎక్కడికి వెళ్ళిపోయావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేవు మూవ్మెంట్స్ కూడా. ఎలా తిరిగాడు వెనక నుంచి, ప్రియాంక వెనక నుంచి. ఐ జస్ట్ కుడెంట్ అండర్స్టాండ్. ఒక్కసారి చేస్తారా నా కోసం ప్లీజ్? అవుట్ స్టాండింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా కరెక్ట్ గా కమెంట్స్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ మూడ్. ఐ స్టిల్ వాంట్ టు సీ ఇట్ వన్స్ అగైన్ ఆర్ మేబీ 2-3 times more. It was superb. వెయ్యి శేఖర్ మాస్టర్. ఇక్కడి నుంచి చెప్పే పర్ఫార్మెన్స్ కాదు అది. నేను ఇక్కడి నుంచి చెప్పలేను కూడా, అక్కడికి వస్తా. ఒక జోడీకి కావాల్సిన లక్షణాలన్నీ ఫుల్ 100% నిండిపోయి ఉన్నాయి. ఇంకా కొంచెం ఉంటే తన్నుకొని బయటకు వస్తుందే తప్ప అంత మించి తగ్గదు. నేను ఇప్పటివరకు అనుకుంటున్నా సంకేత్ డాన్స్ బాగా చేస్తున్నా, అంతా చేస్తున్నాడు, ఆడి ఎక్స్ప్రెషన్స్ ఎక్కడో వీక్ అని. ఈ పర్ఫార్మెన్స్ లో మాత్రం మించిపోయాడు. యాక్చువల్ గా ప్రియాంక ఎక్స్ప్రెషన్ మామూలుగా వచ్చేది, చాలా బాగా చేస్తుంది. కొన్ని చోట్ల ప్రియాంకని కూడా చూడలేకపోయా, తిన్నే చూసాను నేను. నాకు ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు, అంత బాగా నచ్చింది నాకు. మాస్టర్ ఒక విజిల్ ఏంటి మాస్టర్ మా కోసం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్.